కనకం బాధపడుతున్నా నేను ఓదార్చలేకపోతున్నాను. నా భార్య కన్నీళ్ళని తుడిచి ధైర్యాన్నివ్వలేకపోతున్నాను. అగ్నిసాక్షి లేకుండా, వేద మంత్రాలు చదవకుండా, పెళ్లి ప్రమాణాలు చేయకుండా, పాణిగ్రహణం జరగకుండా, 7 అడుగులు నడవకుండా, 3 ముళ్ళే వేయకుండా, అప్పగింతలు ఇవ్వకుండా జరిగేది పెళ్ళని ఎలా అంటారు విహారీ? మీరిద్దరూ ఇలాగే జంటగా సంతోషంగా ఉండాలి. కనకాన్ని అందరిలో భార్యగా చెప్పుకోలేకపోతున్నాను. నా భార్య మీద నేను పెంచుకున్న ప్రేమని చూపించలేకపోతున్నాను. అలాంటిది ఇప్పుడు వెళ్ళి భార్య కాని మనిషితో ఎలా దేవుడి ముందు కూర్చుంటాను? అక్కడ గుడిలో నా పక్కన కూర్చున్న నా భార్య స్థానాన్ని ఇంకెవరికో ఎలా ఇస్తానా? బాబు చేతికి దెబ్బ తగిలింది. అయ్యో, విహారీ ఏంట్రా ఇది? ఏమైంది విహారీ? కార్ డోర్ వేస్తూ పొరపాటున చెయ్యి మధ్యలో పెట్టాను. అయ్యో, చాలా బాగానే తగిలింది విహారీ. హాస్పిటల్కి వెళ్దాం పద విహారీ, రా. అమ్మా, అక్కర్లేదమ్మా. ఇదిగోండి అమ్మగారు. ఏంటి విహారీ ఇది? ఈ రోజు లేచి ఎవరి మొహం చూసావో ఏమో. బాబా, ఏం ఆలోచిస్తూ కారు దిగావు? ఏం ఆలోచిస్తాను? ఈ మధ్య నీకు టెన్షన్స్ ఎక్కువైపోయాయి బాబా. అవును, ఆ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి టెన్షన్స్ ఎక్కువ పెరిగాయి. కొత్త ప్రాజెక్టు గురించి కాదత్తయ్య, ఇదిగో ఈ లక్ష్మి గురించి బావ టెన్షన్ అంతా. విహారీ, నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ కార్లో నుంచి దిగావు. మరి రైట్ హ్యాండ్ ఎలా డోర్లో పడింది? ఎలా రైట్ హ్యాండ్ నలిగింది? పాపం విహారీ చేయి నలిగి అంతలా బాధపడుతుంటే నీ అనుమానాలేంటి? పిన్ని, ఎవరో కావాలని డోర్లో చేయి పెట్టారు కదా. పాపం బావ చెయ్యి ఎలా అయిపోయిందో చూడు. మరిప్పుడు ఈ పరిస్థితుల్లో వ్రతంలో ఎలా కూర్చుంటావు? అత్తయ్య, శాస్త్ర, ఇప్పుడు ఇలా వ్రతంలో కూర్చోలేను. అది కాదు విహారీ, ఏర్పాట్లన్నీ చేసేసాం కదా. అత్తయ్య, బావకంత పెద్ద దెబ్బ తగిలి అలా ఉంటే నేను ప్రశాంతంగా వ్రతంలో ఎలా కూర్చోగలను? బావ అలా చేత్తో వ్రతంలో కూర్చొని పూజలు చేస్తాడు. అది కాదే, అనుకున్న తర్వాత అలా వాయిదా వేయడం మంచిది కాదేమో. అమ్మా, ఈ రోజు కాకపోతే ఏంటి, తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసుకొని ఇంతకంటే గ్రాండ్ గా మళ్ళీ నేను వ్రతం చేసుకుంటాను. పర్లేదు, నొప్పి తగ్గింది. నొప్పి నీకు తాళి కట్టి నీ మనసుకు చేస్తున్న గాయం కంటే ఈ గాయం పెద్దదేం కాదు. నీ చెయ్యి పట్టుకొని నీ జీవితాన్ని ఒక దారిలో పెట్టేంత వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డానికైనా నేను సిద్ధం.
లక్ష్మి, ఇది చిన్న దెబ్బే. నేను ఇందాకే టాబ్లెట్ కూడా వేసుకున్నాను. 2-3 రోజుల్లో పూర్తిగా కూడా తగ్గిపోతుందిలే. నొప్పి కొంచెమే ఉంది. రేపైతే అది కూడా ఉండదు. జాగ్రత్త విహారీ గారు, ఈ 2 రోజులు కొంచెం రెస్ట్ తీసుకోండి. అలాగే కనక మహాలక్ష్మి, నువ్వు బాధపడకు. జ్యూస్ తాగండి. ప్రస్తుతానికి ఈ నకలతో ఆ సిద్ధార్థ గడి నోరు మోయించొచ్చు. ఈ ఇంట్లో మా వదినకే వాల్యూ లేదు, ఇంకా ఆమె నగలకి వాల్యూ ఇచ్చి వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు? అజాగ్రత్తగా ఉందని తల ఓ మాట అని వదిలేస్తారు.